చిన్న టామ్ పెద్ద టామ్ వదలట్లేదు. ఏమో వచ్చేకూడదు నువ్వు కూడా మాతో పాట. సో గైస్ మీలో చాలామంది థంబ్నెయిల్ చూసి షాక్ అయి ఉంటారు, ఐ నో. బట్ స్టిల్ ఇంకా నేనే షాక్లో ఉన్నాను. ఏంది ఇదంతా నిజంగానే జరుగుతుందా, నిజంగానే మేము ఇండియా వదిలేసి వెళ్ళిపోతున్నామా అని చెప్పేసి అసలు నాకే నమ్మకం రావట్లేదు. బట్ ఎస్, మేము నిజంగానే ఇండియా వదిలేసి దుబాయ్ వెళ్ళిపోతున్నా. ఎందుకంటే లాస్ట్ ఒక 4-5 years నుంచి మా బావ అక్కడే జాబ్ చేస్తున్నారు. సో ఆయన ఎప్పటి నుంచో పిలుస్తున్నారు, ఎందుకు దుబాయ్కి వచ్చేసి మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ దుబాయ్లో మంచి మంచి జాబ్స్ ఉంటాయి, మంచి శాలరీ, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తుండే. బట్ ఇక మేమే అసలు నెల్లూరు వదిలి ఎక్కడ పోతాం మేము అనుకున్నాం. బట్ ఇక ఇంట్లో వాళ్ళందరూ ఫుల్గా వేసుకొని మీరు ఇక్కడనే ఉంటే ఇలాగే ఖాళీగానే తిరుగుతూ ఉంటారని చెప్పేసి ఇక మమ్మల్ని పంపించేస్తున్నారు దుబాయ్కి. ఆల్రెడీ ఇప్పుడు టైం అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఫాస్ట్గా మా ఫ్రెండ్ వస్తున్నారు పిక్ చేసుకోవడానికి. నేను మా బావ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి టామ్ని దారిలో పిక్ చేసుకొని ఇక అక్కడ నుంచి నేరుగా చెన్నై వెళ్ళి చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్కి ఫ్లైట్. సో ఇక దారిలో మాట్లాడుకుందాం అంతా అసలు ఏం జరిగింది అని చెప్పేసి. ఏందో మాకైతే ఫస్ట్ అయితే పదం. సో గైస్ మా పంచాయతీ లేట్ అని చెప్పి డైరెక్ట్గా పిల్లల్ని భయపడతారేంద్రా పిల్లల్ని భయపడతారేంద్రా ఏం డైరెక్ట్ వాడిని తీసుకొచ్చేసావా, మాది లేట్ అవుతుంది అని చెప్పా. వాడేంది అట్లున్నాడా? ఏమరా అంత బాధలో ఉన్నావేంద్రా? బాధగా ఉందా నీకు? నువ్వు ఈడున్నా ఏముందిరా పీకేదా? ఇది వద్దని చెప్పేసి వెళ్ళిపోతున్నావా? మా మేము వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంది మా? ఏం లేదు మావా, ఏం చేస్తాం అంటే మామూలే. నోరు తెలిసి అమ్మలకు వస్తాయి చెప్పకూడదు అన్నట్టు, నోరు తెలిసి అమ్మలకు వస్తాయి చెప్పకూడదు అన్నట్టు. ఏం పాపా? సో గైజ్ మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. అసలు నాకైతే చాలా చాలా నర్వస్గా ఉంది. ఇక్కడ మీ అందరికి కనిపించేదే మా బావ. సో ఇప్పుడు మా బావే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు జాబ్ కోసం అని చెప్పి. ఆయనేమో మాకంటే ఎక్కువ టెన్షన్గా కనిపిస్తున్నాడు మాకు. ఇంకా ఇక్కడ ముందు కనిపించింది మీకు తెలిసే ఉంటుంది, వీడే మన మంకీ మ్యాన్, వాడి పక్కన ఉండేది జాలరెడ్డి. వీళ్ళిద్దరు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ మైండ్లో ఏం నడుస్తుంది అనేది నాకైతే ఏం అర్థం కావట్లేదు. కానీ నేనైతే ఒక్కటే ప్రే చేస్తున్నా, వీడు మమ్మల్ని ఎయిర్పోర్ట్ దాకైనా జాగ్రత్తగా తీసుకెళ్తే చాలు. ఎందుకంటే వాడికంటే ఎక్కువ డేంజరస్ వాడి డ్రైవింగ్ అన్నమాట గైస్. డీజిల్ కోసం ఆపారు, ఏదో క్లీన్ చేస్తున్నారు. అసలు ఎందుకురా డీజిల్ పెట్రోల్ బండికా? లేకపోయింటే బాగుంది. అంతే, మావాడు ఎంత మంచోడు అంటే నా వీడియో ఎడిట్ చేస్తా ఉన్నాడు. చెయ్యరా ఎప్పుడు చేయమంటే ఎప్పుడు చేస్తావురా నాయన. ఇంకా మేమైతే వెళ్తూనే ఉన్నాము. మొత్తం చీకటి అయిపోయింది, రోడ్డు కూడా చీకటి అయిపోయింది. సో మా లైఫ్లోనే వెలుగు లేదు, ఇంకా రోడ్డు మీద ఏముంటుంది అంటారా? సో లాజికల్లీ అది కూడా కరెక్టే, కానీ ఏం చేస్తాం గైజ్, ముందర వీళ్ళేదో మాట్లాడుకుంటా ఏదేదో చేసుకుంటా ఉన్నారు. సో నాకైతే డిస్టెన్స్ తగ్గే కొద్దీ మొత్తం అసలు ఏదోలా ఉంది, మొత్తం బాధ అవుతుంది. ఏంటి వదిలేసి వెళ్ళిపోతున్నాం అది ఇది అని చెప్పి. బట్ తప్పదు కదా, కొన్నిసార్లు అట్లా వెళ్ళాలి. సో మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా కొంచెం దూరం ఉంది, మేబీ ఇంకొక 1-2 అవర్స్లో రీచ్ అయిపోతాం. సో గాయ్స్ మేమైతే జర్నీ చేసి ఒక చిన్న టీ స్టాప్ వేసుకున్నాం. ఇక్కడ టీ తాగుదాం అని చెప్పేసి. ఇక్కడ ఇద్దరు మహానుభావులు అయితే ఇక్కడ ఉన్నారు. కనిపించి కూడా కనిపించట్లేదు ఇదా పూరి 5x పెడితే కొంచెం పెద్దది కనిపిస్తుంది. అసలుకైతే ఇంత ఉంది. చేతబల్లో పడికొస్తాడు బాగా, చేతబల్లో పడికొస్తాడు బాగా. దీంతో చేతబడి చేస్తాను. ఆదివారం రోజు కూడా ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా ఇలా చేస్తున్నారు, ఇదేమైనా న్యాయంగా ఉందా? టామ్ లానే ఉంది ఇది. టామ్ కలరు ఫేసు వాడి పక్కన పెట్టు ఒకసారి, వాడి పక్కన పెట్టురా. ఇద్దరు టామ్లు ఏయ్
చిన్న టామ్ చిన్న టామ్ పెద్ద టామ్ వదలట్లేదయ్యా. చిన్న టామ్ పెద్ద టామ్ వదలట్లేదయ్యా. ఇదిగోరా అబ్బాయి ఏమున్నారా, ఇదిరా ఫోటేజ్, ఇద్దరు టాములు రా. సో గైస్ టీ తాగడానికి ఆగాము. మా పెద్ద బావే ఇప్పుడు మమ్మల్ని తీసుకోబోతున్నాడు దుబాయ్కి. వీడు మొహం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. అరే నువ్వు హ్యాపీగా ఉన్నావా సాడ్గా ఉన్నావా? అసలు హ్యాపీగా ఉన్నావా? మరి ఏది ఆ నవ్వేది, అదేంది ఏడుస్తా పోతున్నావు? లోపల హ్యాపీగా ఉందా? సో గైస్ చెంట్రై ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చెంట్ర అంటున్నా. ఏంది ఇది? చెన్నై అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు దాకా గతుకులు ఉన్న రోడ్లు వీడియో ఆన్ చేయగానే చూడండి ఎట్లా మారిపోయాయో. స్టార్ట్ అయిందయ్యా చెన్నై ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ స్టార్ట్ అయింది. ఇదేం ట్రాఫిక్ రా నాయన, ఎప్పటికి వెళ్తారు రిల్లా? రేపటికి వెళ్తారేమో ఇక ఇంటికి. ఊరే మా బండి తెచ్చేటప్పుడు మిర్రర్ కొంచెం చూసుకోవాలి, అసలు ఏం కనిపించట్లేదు. చెన్నై సెంట్రల్. ఊరే నాయన, హబీబీ కాదురా, ఇప్పుడు ఇంకా చెన్నైకి వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఇంకా రాకముందే హబీబీ అంతా. సో గాయ్స్ ఇప్పుడే మేము చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చినాం. మా వాడు తీసుకోపోతా ఉన్నాడు, డొమెస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ టెర్మినల్కి తీసుకోపోతా ఉన్నాడు. ఒక బైక్ అయిన వస్తున్నాడు, కానీ గుద్దకుండా తీసుకోపోతే చాలు. ఎంతసేపు రా నువ్వా? ఇంటర్నేషనల్ ఇదేనా? డిపాచర్ మనం వెళ్తున్నాం రా. డిపాజిట్ అరైవల్ నన్ను అడుగుతావు ఎందురా? ఎగ్జాక్ట్లీ. ఇదిగో అయ్యా ఎయిర్పోర్ట్. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. సో గాయ్స్ ఫైనల్ గా ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. ఏమరా ఏమైందా? బాయ్ బాయా? మిస్ అవుతావా ఇండియాని? చిలిపి తనపు చివరి మలుపులో చూడండి గాయస్, సెక్యూరిటీ ఈడే కాదు. ఎయిర్పోర్ట్ అంటే నాటకాలుగా ఉంది నీకు. ఇది అక్కడ ఉన్నారు చూడు ఆల్రెడీ ఇద్దరు కూర్చొని. నేనా? సడన్ గా ప్లాన్ ఎందుకు బాగానే ఉన్నారు. మేము వెళ్ళిపోతున్నాము. వద్దామాక మాకు ఇండియాలో ఉంటే మేము ఆవారాగా నీ లెక్క తిరుక్కుంటున్నాం అని చెప్పి మా ఇంట్లో పంపించేస్తున్నారు. ఈడున్నా చేసేది అదే కదా మామ. సో గాయ్స్ చెన్నై ఎయిర్పోర్ట్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది. ఉండుమో కొంచెంసేపు, అప్పుడే వెళ్ళిపోతావా? అరే టైం ఉంది మో ఇంకా మాకు ఫ్లైట్గా. మిస్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవరా? గైస్ ఇది వచ్చేసి డొమెస్టిక్, మేము ఊరికే చూద్దామని ఆగాము ఇక్కడ. సో ఇంటర్నేషనల్ వచ్చేసి ముందర ఉంది. సో అక్కడికి వెళ్ళేసి మా బోర్డింగ్ రిపోర్ట్ ఇవ్వాలి మేము. సో మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. విమానంలో పోతున్నారా? లేదురా ఎడ్ల బండి ఉంటుంది ఆడ లోపల. విమానానికి పైన ఉంటుంది. ఏంది? కొక్కి
కటింగ్ పేరుతో తిప్పుతా వేసేసాడు, బాగా వేసేసాడు. గైస్ వచ్చేసాము. ఇక్కడ మీకు ముందు కనిపిస్తుంది కదా, అదే ఇంటర్నేషనల్ అనమాట. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని అక్కడ నుంచి వెళ్తాయి కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాము. సో చూడడానికి అయితే సూపర్ ఉంది. ఇంకా 2 years దాకా రామ్మా, ఇంకా ఇండియా వైపు చూడమా. పంపిరు మావ నిన్న చంద్రబాబు నాయుడు ఓటేసాను మావా, తెలుసు ఎవర్రా మీరంతా? ముందర పని. ఓహో, ఇప్పుడు దీంట్లో నుంచి వెళ్తామా మనం? ఇమిరేట్స్ ఫ్లైట్ ఎక్కడ ఉంటుందో అది చూసుకొని ఆపు. ఇంకొన్ని ముందర పోనీ మా. ఏంది మా అందరు ఇంత విచిత్రంగా చూస్తున్నారా? అంత చూడబాకండ్రా గాయస్, నాకు సిగ్గు అవుతుంది గాయస్ వీళ్ళంతా ఇట్లా చూస్తుంటే వీడియో తీయడానికి. ఇదే ఎంట్రీ బాబు, అదే D6 కనిపించేదే ఎంట్రీ. ఎయిర్పోర్ట్ అయితే అసలు వేరే లెవెల్ ఉంది. మాకైతే కొద్ది చేతి కొబ్బరికాయ అన్నట్టుగా మేమైతే పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ. కానీ మా బావ మాత్రం చాలా నర్వస్గా ఉన్నాడు. స్టార్టింగ్ నుంచి అట్లనే ఉండు, ఎందుకంటే పాపం ఫ్యామిలీని వదిలేసి వెళ్తుండు కదా. సో అది కొంచెం బాధగా ఉన్నాడు అనమాట. మనకేముంది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎగ్జైటింగ్గా అటు ఇటు చూసుకుంటా ఎయిర్పోర్ట్లో దిక్కులన్నీ చూసుకుంటా ఉన్నాం. సో గైస్ మాకైతే వెళ్ళడానికి ఇంకా 2 hours టైం ఉంది. కానీ ఎయిర్పోర్ట్ చూస్తుంటేనే సరిపోతుంది టైం అంతా. వీడు మాత్రం వెళ్ళాలి, నా కార్కి ఫాస్టాగ్ పడుతుంది, అది పడుతుంది ఇది పడుతుంది అని చెప్పి అరుస్తుండే. ఏమవుతుంది మా కోసం ఆ మాత్రం చేయలేవా చెప్పు? అసలు విమానం ముందు ఫాస్టాగ్ బిల్ ఒకటి ఉంటుంది, విమానం ముందు ఫాస్టాగ్ బిల్ ఒకటి ఉంటుంది, విమానం ముందు ఫాస్టాగ్ బిల్ ఒకటి ఉంటుంది. వెళ్ళిపోతున్నా ఇంకా. నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది. ఈడి పరిస్థితి. కమ్ టు దుబాయ్. ఏమో వచ్చేకూడదు నువ్వు కూడా మాతో పాట. రామావ ఏం కాదా, రాను అసలే 1 year గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చి మాతో కలుస్తున్నావు. ఈ 1 year గ్యాప్లో ఎటు పక్కకి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఏంది నీ కథ? ఏమో ఏం చెప్పు, నీ ఇన్నర్ ఫీలింగ్ ఏం చెప్పు. ఈడు పరిస్థితి. చూడండి గాయస్, వచ్చేటప్పుడు చాకెట్ డబ్బా తీసుకురావాలండి, 50 రూపాయలు ఇస్తుంది. ఎలాగో ఇంకా టైం ఉంది మా ఫ్లైట్కి. ఎయిర్పోర్ట్ చూస్తే సూపర్ ఉంది, కొంచెం అలా వెళ్ళేసి తిరిగేసి రామా. ఎయిర్పోర్ట్ చూపించా మామ, వెళ్దామా ఏం కాదా? రారా ఏం కాదు. నీ పార్కింగ్ డబ్బులు ఎక్కువరా మాతో చెప్పు. మాకన్నా నీ పార్కింగ్ డబ్బులు ఎక్కువనా? మా వెళ్తే ఇంక 2 years దాకా రామా, మేము రామ్మా. చెప్పు. ఇదిగో అరే ఏందిరా, ఏందిగా ఇది నమ్మట్లేదు అంటే. మేము సడన్ గా కాల్ చేసి దుబాయ్ వెళ్తున్నాము రారా కొంచెం డ్రాప్ చేయడానికి అని చెప్పాము. టికెట్ లేకుండా ఇంత దూరం వస్తావా? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్లు కాదు పాస్పోర్ట్ అడగాలి. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే టికెట్లు అడుగుతున్నావు. ఇదిగో టికెట్స్, ఇదిగోండి కదా టికెట్స్. నమ్మావా? పాస్పోర్ట్ కావాలంటే బ్యాగ్లో ఉంది చూసుకోపో. ఇప్పుడు పాస్పోర్ట్ కూడా నేను చేతిలో పట్టుకొని తిరగలేను కదా. ఏంది కాదు నమ్మట్లేదు, ఏంది కాదు. నేను ఎయిర్పోర్ట్లో అట్లా తిరుగుదాం రా అంటే ఈడు నడక, ఈడు కథ, ఈడు ఎవరు వీళ్ళంతా నీ ఫ్రెండ్సా? వాళ్ళు రొడ్ల పండుగ వచ్చిన రొట్టెల పండుగ వచ్చిన వాళ్ళ యూనిఫామ్ లా. ఇదేమో ఈ గృహ ఏంది? ఫ్లైట్ ఎలా ఎక్కాలి? తాళం పొరకి తాళం ఇస్తారు, అది ఓపెన్ చేసుకుని ఎక్కాలా? తాళాలు మనకి ఇస్తారు. డోర్ తీసుకుని మెట్లెక్కి పోవడమే.
మళ్ళీ తాళం వేసుకుని లోపల పోవాలంటే వీడు ఫ్లైట్ ఎక్కాలి, వీడు ఫ్లైట్ ఎట్లా ఎక్కాలని చెప్పి వీడిని అడగడం, వీడు తాళం ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి తాళం వేసుకోవడం అని వీడు చెప్పడం. బస్సులో కూర్చున్నా ఉంటాయా? ఒరే పడుకోవచ్చు లోపల సెంట్రల్ వేసి పెట్టిస్తారు, దుప్పటి కూడా ఇస్తారు. సరే కానీ ఆ D5 అని చెప్పు నాకు ఫస్ట్. D1లో మంచి ఏజ్ని బట్టి ఉంటారు మా ఇక్కడ. ఏజ్ని బట్టా గైస్? D5 అంటే ఏజ్ని బట్టి ఉంటారంట గైస్. అంటే D5 అంటే ఒక 50 years ఉన్న వాళ్ళ, D6 అంటే 60యా? నువ్వు ఏ కేటగిరీయా? పక్కకు రావాడు గుద్దుకొని వెళ్తాడు. నీ బండా ఎప్పుడు కొన్నా? వందే భారత్. ఈడేందమో ఈడ గుయి 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 అనుకుంటా, తలక నొప్ప. ఎప్పుడన్నా మేము గుర్తొస్తే చిన్న నవ్వు రావాలి నీకు. ఎప్పుడన్నా మేము గుర్తొస్తే చిన్న నవ్వు రావాలి నీకు. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు. నవ్వితే బాగుంటుంది. మేము ఇంకా నవ్వుతానే ఉంటాం, నవ్వడానికి ఆడిపోతున్నాం. ఏడుంటే మాకు ఏడుపులు ఎక్కువైపోయినాయి. ఏం చేస్తామా? ఓకే సో గాయ్స్ టైం అయిపోతుంది, అందుకే మా బావ కొంచెం ర్యాండమ్గా మాకు స్పీచ్ ఇస్తున్నాడు. అక్కడికి వెళ్ళాక ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉండాలని చెప్పేసి. సో ఇక కిషోర్ కూడా వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడ లాస్ట్ కొంచెం వీడియో తీస్తున్నాడు మాకు. ఇంకా మా బావ మొత్తం చెప్తా ఉన్నాడు, వెళ్ళి ఇంకా లగేజ్ తెచ్చేసుకోండి, సో టైం కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి. మేమైతే ఇక మొత్తం వింటూ సరే ఓకే ఇప్పుడే భయపెట్టేస్తే ఎట్లా అని చెప్పేసి సరే మా వాడికి సెండ్ ఆఫ్ ఇచ్చేద్దామని చెప్పి వస్తున్నాం అనమాట. గాయస్ మేము మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేకపోతున్నాం గైస్. అందుకే మేము వచ్చేస్తున్నాము భావన అక్కడే పంపించి. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? అంటే మేము వెళ్ళిపోతే మిమ్మల్ని ఎంటర్టైన్ ఎవరు చేస్తారు, మిమ్మల్ని టార్చర్ ఎవరు చేస్తారు. అందుకే ఇక మేము ఒకటే డిసైడ్ అయ్యాం కదా, మేము దుబాయ్కి ఎక్కడికి పోము, మేము ఇక్కడనే ఇండియాలోనే ఉంటాం, చేయాల్సింది చేసి చూపిస్తాం. చేస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు నేను మేము వెళ్ళట్లేదు, మేము వచ్చేస్తున్నామా? జస్ట్ ట్రిప్ వచ్చాము. రే 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 ఉండరా రే, వస్తున్నాము. తీరా మావా, ఊరికే ప్రాంక్ చేసాం మావా అంతేనా? ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? మా ప్రాంక్ మావా అంటే నీకు కూడా చెప్పేస్తే నువ్వు కూడా ఎగ్జైట్ ఫీల్ అవ్వవు అని చెప్పేసి. నువ్వు పోవట్లేదని బాధగా ఉంది. జస్ట్ మేము జనాల మీద కొంచెం ప్రాంక్ అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా, ఈ మధ్య మా వీడియోలు చూడట్లేదు సరిగ్గా ఇల్లు. అందుకే మేము దుబాయ్ వెళ్ళిపోతున్నాం అని చెప్పి ప్రాంక్ చేస్తే కొంచెం ఎగ్జైట్ ఫీల్ అవుతారని చెప్పేసి అట్లా చేసాం మా. నువ్వు కూడా ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు? నీ స్పందన ఏం చెప్పు? పని ఆపుకొని మరీ వచ్చావా మాతో పాటు? మేమే ఆడరా రే, నిన్ను వదిలే ఆడరా మేము పోయేదా? తాగుదాం మందు తాగుదాం ఛీ